హలో అండి, ఈరోజు వచ్చేసి కిచిడి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ కుక్కర్లో. దీంట్లోకి ఆలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఒక 2-3 లవంగాలు కూడా వేశాను, కాస్త జీలకర్ర వేశాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను పక్కన నానబెట్టి పెట్టేసుకున్న రైస్, పప్పు 2 ఇందులో వేసుకోవడం అండి. కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఇలా రైస్ కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి కిచిడి అనేది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇలా ఎర్రపప్పు తీసుకున్నానండి. రైస్ కూడా నానిపోయాయి. కాస్త నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే సూపర్గా అవుతుందండి రైస్ అనేది. కాస్త మగ్గిపోయాయి కదండి ముక్కలన్నీ. ఇక్కడ వచ్చేసి ఇలా రైస్ వేసుకుంటున్నాను. ఇది మైసూర్ పప్పు అని